వర్షంలో తడుస్తూ కూడా ఆరవ్ తన చెల్లి మీరా తలపై గొడుగు పట్టుకున్నాడు. తన భోజనపు డబ్బాలో చాక్లెట్లు దాచిపెట్టేవాడు. రాత్రిళ్లు దీపం వెలుగులో ఇద్దరూ పుస్తకం చదువుతూ నవ్వులు పంచుకునేవారు. కాలేజీకి వెళ్లే సమయంలో ఆరవ్ సూట్ కేస్ పట్టుకుని ఇంటి గుమ్మం దగ్గర నిలబడ్డాడు. తన అన్న ఫోన్ కోసం ఎదురు చూస్తూ మీరా కిటికీ పక్కన కూర్చుంది. కొన్ని రోజుల తర్వాత ఆరవ్ తిరిగి వచ్చాడు. మీరా పరుగెత్తి వెళ్లి అన్నను ఆలింగనం చేసుకుంది. రాఖీ పండుగ రోజు మీరా ఖాళీ తాళి పట్టుకుని నిరాశగా కూర్చుంది. ఆ సమయంలో ఒక కొరియర్ బాలుడు తలుపు తట్టాడు. ప్యాకెట్లో రాఖీ, ఆరవ్ రాసిన ప్రేమలేఖ కనిపించాయి. పరీక్షకు వెళ్లే ముందు ఆరవ్ తన చెల్లి చేతిని పట్టుకుని ధైర్యం చెప్పాడు. తరగతి గది బయట మీరా పుస్తకాన్ని గట్టిగా పట్టుకుని టెన్షన్లో నిలబడి ఉంది. ఆరవ్ గర్వంగా చూస్తుండగా మీరా ధైర్యంగా లోపలికి అడుగుపెట్టింది. సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో టెర్రస్ మీద కూర్చుని ఇద్దరూ నవ్వుకుంటూ గడిపారు. ఇంటి దగ్గర వీధిలో పక్కపక్కనే నడుస్తూ అన్న చెల్లెళ్ల బంధాన్ని గుర్తు చేసుకున్నారు. చివరగా సూర్యాస్తమయం ఆకాశం కింద చేతులు పట్టుకుని నిలబడ్డారు.